ఆకాశం లాంటి హస్బెండ్ కి ఆలి అట్టేయటం కూడా ఆశ్చర్యమేనానే? ఆకాశమా? ముందు అట్టో కాదని చెప్తా. ఫుడ్ కనపడితే చాలు బెడ్ మీద ఆలోచించదు. పతి కోసం పెసరట్టు వేసింది మాత్రం ఈ సతి కాదు. సరికాపోవటం అంటే మతి తప్పింది అతి చేస్తున్నావు. అబ్బో, పొద్దెక్కేదాకా పొట్టు పెసలు నానపెట్టి పొద్దెక్కాక మిక్సీ పట్టి పొయ్యి మీద పెనం పెట్టి ఆయిల్ తో చుట్టు చుట్టి అట్టందంగా మడత పెట్టి గట్టి చట్నీ వేసి నా హస్బెండ్ కోసం ఆతృతగా పట్టుకొస్తే డౌట్లు రేపుతో ప్లేట్ పగిలిపోద్ది. పెసరట్టు వేసే ప్రాసెస్ మస్తు చెప్పినావు గాని అంటే అతకలేదు. ఎందుకు? ఎందుకంటే ఈ పెసరట్టు పక్క స్ట్రీట్ లో పాన్ డబ్బా పక్కన ప్రకాశం గాడి బండి మించి తెచ్చింది కాబట్టి. అయినా నీకు ఆ పాన్ డబ్బా దగ్గర పని అంటే గొప్ప తీసి పాన్ గాని నవలేస్తున్నావా? నీ ప్లాన్ మాడిద్దని నాకు పాన్ అంటగట్టకు. నేను పాన్ డబ్బా గురించి అనట్లేదు, పక్కనున్న ప్రకాశం గాడి బండి గురించి అంటున్నా. పైగా గట్టి చట్నీ కూడా డీ ఫ్రిడ్జ్ లోంచి తీసినట్టున్నాడు, ఇంకా గట్టిగా అయిపోయింది. అదెలా తెలుసు? ఇక్కడ పెట్టకపోతే అక్కడికి వెళ్తారు కాబట్టి. నువ్వు 24 గంటలు ఆ పాన్ డబ్బా చుట్టూ తిరుగుతావంటే? పాన్ డబ్బా చుట్టూ కాదు, దాని పక్కనున్న కాఫీ షాప్ చుట్టూ. కాఫీ షాప్ ఏంటే? చెప్తా గాని నువ్వేంటే బాగా అరిచికి పాలు పెరుగు పెట్టిన అరముక్కి ఇడ్లీ కూడా పెట్టు, ప్రత్యేకంగా పెసరట్టేసావు. అది అనంత పద్మనాభ స్వామి 6వ నేల మాలిగలో దాగున్న రహస్యం కంటే అతి పెద్ద రహస్యం. విప్పితే విపత్తు వస్తుంది. పెసరట్టు చెల్లవే, గట్టి చెట్టి పల్చగా చేసుకొస్తా. ఆ విప్పత్తు ఈ విప్పత్తు ఒకటే పత్త. నువ్వు కొత్త పత్యాపారాలు ఎట్టకో, ఏదో నత్తకొల్ల ముక్క వేసుకుని అనుమానాలు అల్లేవంటే చిత్తు చిత్తుగా కొట్టి చెత్త కుప్పలో వేస్తా. నేను వెళ్ళి బాసుకు ఫోన్ చేస్తా. బాక్సింగ్ రింగ్ లో బాడీ బిల్డర్స్ లాగా ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు సడన్ గా భారీ బత్తుల్లాగా తెగ నటించేస్తున్నారేంటి? రిఫరీకి తెలియకుండా ఏదో జరుగుతోంది, రీజన్ ఏంటో కనిపెట్టాలి. ఈ అమ్మ చిన్నప్పుడు మా అమ్మ నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతావురా అంటే డబ్బులు అనుకున్నా, ఇలా ఎత్తైన పని చేస్తా అనుకోలేదు. ఈ టైంలో ఎవడరా శాలరీ వేసాం కదా, అయినా సెంటుతున్నాడేంటి? శాలరీ క్రెడిట్ అయింది కదా, కాల్ ఎందుకు చేసావు? 30న శాలరీ క్రెడిట్ అవుతుంటే 2వ తారీఖు అకౌంట్ ఖాళీ అయిపోతుంది. లక్ష్మీదేవి వ్రతం చేసి ఓ 10 ప్యాకెట్లు శనగలు పంచు, చేతిలో డబ్బు నిలబడుతుంది. ఉచిత సలహాలు ఇచ్చారంటే మైదా పిండితో మీ బొమ్మ చేసి ముగ్గులో పెట్టి చేతపడి చేస్తా. అసలే బొగ్గులా ఉంటారు, తగ్గి తగ్గి సత్తారు. దైవ పూజలు చేయమంటే క్షుద్ర పూజలు చేస్తానంటావేంట్రా? మరి మీరు జీతంగాని పెంచకపోతే నల్ల జీడి పిక్కలు నల్ల కుక్కరత్తంలో ముంచి మంత్రించి మీకు తెలియకుండా మీ జీవులోనే వేస్తాను చెప్తున్నా. ఒరే అసలు ఏమైందిరా? ఏమైందంటారేంటండి? మంత మొత్తం నానా వద్దులే, కష్టపడి పని చేస్తుంటే శాలరీ మాత్రం ఒక్క రోజుకే చంటి పిల్లలు డైపర్ మార్చినట్టు అకౌంట్ లో తీసి అవతల వేయాల్సి వస్తుంది. శాలరీ క్రెడిట్ అయిన మెసేజ్ చూడగానే క్రెడిట్ కార్డులు కనబడుతున్నాయి. పే చేసి బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేద్దామంటేనేమో ఈఎంఐలు ఎంట పడుతున్నాయి. వెంటనే కట్టేసి ఎంత ఉందో చూద్దామని ఫోన్ పే ఓపెన్ చేస్తే వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఫోన్ బిల్లులు నోటిఫికేషన్లు వస్తున్నాయి.